తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణలో ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంచి శుభవార్తనైతే ప్రకటించడం జరిగింది. ఇక ప్రతి నెల 2016 రూపాయలు 4016 రూపాయల పెన్షన్ డబ్బులు తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి తీసుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరికి 4016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులు, ఇటు 4016 రూపాయలు తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి 6016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులను అయితే మొదలు పెట్టడం అయితే చేయడం అయితే జరిగింది. ఎట్టకేలకు మన తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు పెన్షన్ డబ్బులు అంటే కొత్త పెన్షన్ డబ్బులు 4000 రూపాయలు 6016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీ మేనిఫెస్టోలో తాము అధికారంలోకి వచ్చిన 100 రోజుల నుంచే లేదంటే ఒక నెల నుంచే తెలంగాణలో ఉన్నటువంటి అర్హత సాధించినటువంటి పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తామని మొదటిగానైతే హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక తీరా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అధికారాన్ని చేపట్టి మనకి సంవత్సరాలు అయిపోతున్నప్పటికీ ఏదైతే 2.5 సంవత్సరాలు అయిపోతున్నప్పటికీ కూడా ఇప్పటివరకు ఎటువంటి కొత్త పెన్షన్ డబ్బులను మన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు అయితే రిలీజ్ చేయలేదు. ఇక దీనిపైనే దృష్టి పెట్టుకొని చాలామంది పెన్షన్ లబ్ధిదారులు ఇక ఇస్తామని చెప్పినటువంటి కొత్త పెన్షన్ డబ్బులపైన ఆధారపడి అయితే ఉన్నారు. ఇక ఈ నెలలో చివరి ఆఖరిలో జమ చేసేటువంటి పెన్షన్ డబ్బులు అవి కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేస్తారా, లేదంటే తిరిగి అవే 2016 రూపాయలు 4016 రూపాయల పాత పెన్షన్ డబ్బులను మన రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తుందా అన్నది మనం ఈ వీడియోలను అయితే క్లుప్తంగా అర్థమయ్యే విధంగానైతే తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో మహిళలకు మహాలక్ష్మి అనే పథకం కింద ప్రతి మహిళకి 2500 రూపాయలు, ఏడాదికి దాదాపు 30,000 రూపాయల మహాలక్ష్మి అనే పథకం కింద ప్రతి మహిళకి ఈ డబ్బులు కూడా ఎప్పటి నుంచి విడుదల చేయనున్నారో తెలుసుకుందాము. అంతకంటే ముందు వీడియోను చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోని మొదటిసారిగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే అడుగుతున్నాను. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం. తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు వారున్నటువంటి కేటగిరీలోకి వారికి రావాల్సినటువంటి పెన్షన్ డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల చివరి ఆఖరిలోనైతే జమ చేయడం అయితే జరుగుతుంది. ఆసరా పెన్షన్ డబ్బులు లబ్ధిదారులకు లబ్ధి చేకూర్చే విధంగా ఇక్కడ మనకి 2000 రూపాయలని 4000 రూపాయల కిందికి, 4000 రూపాయలని 6000 రూపాయల కిందికి జమ చేస్తూ కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తామని ఇక మనకి రాష్ట్ర ప్రభుత్వం కొత్తలోనైతే వివరించడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు రాష్ట్రంలో ఇచ్చినటువంటి కీలకమైన అప్డేట్ ప్రకారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తామని చెప్పినటువంటి ఈ కొత్త పెన్షన్ డబ్బులను మన రాష్ట్ర ప్రభుత్వం ఇంకానైతే లేట్ చేయడం అయితే జరిగింది ఇప్పటి వరకు. ఇక దీన్ని దృష్టిలో పెట్టుకొని చాలామంది పెన్షన్ లబ్ధిదారులు ఈ కొత్త పెన్షన్ డబ్బులు విడుదల చేస్తారా చేయరని అయితే ఆలోచించడం అయితే జరుగుతుంది. ఇక ఇప్పుడున్నటువంటి కీలకమైన సమాచారం ప్రకారం మనకి ఈ నెలలో కూడా చివరి ఆఖరిలో మార్చి నెల పెన్షన్ డబ్బులు అవి పాత పెన్షన్ డబ్బులను అయితే రిలీజ్ చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం. ఇక దీంతో పాటుగా మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారులకు ఈ కొత్త పెన్షన్ డబ్బులు మనకి దాదాపు రాబోతున్నటువంటి నెలల్లోనైతే ఈ కొత్త పెన్షన్ డబ్బులు జమ కావడానికి ఇక్కడ అవకాశాలు ఉన్నాయని అయితే సమాచారం అయితే ఉండడం జరిగింది. ఇక అదే రీతిలో మహిళలకు కూడా మహాలక్ష్మి పథకం డబ్బులను కూడా అప్పటి నుంచేనైతే జమ చేసే అవకాశాలు ఉన్నాయని ఇక్కడ భారీ ఎత్తున సమాచారాన్ని రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక ఈ నెల 28, 29, 30వ తారీఖు నుంచి మనకి మార్చి నెల పెన్షన్ డబ్బులను లబ్ధిదారుల ఖాతాలలో పోస్టాఫీసుల ద్వారా బ్యాంక్ అకౌంట్ల ద్వారా జమ చేయబోతున్నట్లు సమాచారం. ఈ రోజున లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.